కొంచెం ఫాస్ట్గా పోనివ్వరా? కొంచెం మెల్లగా పోనివన్నా. ముగ్గురున్నాం, జాగ్రత్త. అన్నా ఇక్కడ ఆపండి. నాది కూడా ఇక్కడే. అబ్బయ్యా చేంజ్ లేదన్నా. చేంజ్ లేదా మేడం? అన్నా నేను మీకు 300 ఇవ్వాలి, మేడం మీకు 200 ఇవ్వాలి, కానీ నా దగ్గర 500 నోట్ ఒక్కటే ఉంది. ఫోన్పే లేదా అన్నా? లేదు మేడం. మరి మా చేంజ్ సంగతి ఏంటి బ్రదరు? ఆటో ఆపి చేంజ్ చేద్దామంటే ఇదంతా ట్రాఫిక్ ఉన్న ఏరియా, ఇక్కడ ఆపితే పోలీసులు వచ్చేస్తారు. అన్న ఓ పని చేయండి, ఈ 500 నోట్ మీరు తీసుకుని మేడంకి 200 ఫోన్పే చేయండి. ఓకే రైట్. సరే, నంబర్ చెప్తున్నా, అమౌంట్ కొట్టేయండి. నా దగ్గర ఫోన్పే లేదండి. ఫోన్పే లేకుండా ఎలా ఉంటున్నారు? అది అంటే లేదు. సరే, అక్కడ షాప్స్ ఉన్నాయి, చేంజ్ అడుగుదాం పదండి. చేంజ్ ఉందా బ్రో? లేదా? 500 చేంజ్ ఉందా బ్రో? ఇక్కడ అసలు షాప్స్ ఓపెన్ లేవు కదా. ఇటు సైడ్ కాదు, అటు ఏమైనా ఉంటే ట్రై చేద్దాం పోదా. 500 చేంజ్ ఉందా? అసలు చేంజే దొరకట్లేదు. లేదంట పద. బ్రో 500 చేంజ్ ఉందా? సరే, బ్యాలెన్స్ అమౌంట్ మీరే ఉంచుకోండి. మీ డబ్బులు నాకెందుకండి? బా షిట్ షిట్. ఓకే ఓకే, కూల్ కూల్. మీరేదో హరి అవుతున్నట్టున్నారు, అర్థమైంది. చేంజ్ అవ్వదే మీరే ఉంచుకోండి, నాట్ ఎ ప్రాబ్లం. అది కాదండి, నేను వ్లాగర్ని. నా ప్లేస్ కోల్కతా. నేను వ్లాగ్ చేయడానికి వచ్చాను. చార్మినార్ ట్రిప్ అని 2 days ప్లాన్ చేసుకొని వచ్చాను, కానీ నిన్న చేయలేకపోయాను. ఇప్పుడు నా గోప్రో మర్చిపోయాను. అయితే కొంచెం ప్రాబ్లమే లే. ఆల్రెడీ నిన్న ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టాను, వ్లాగ్ ఆన్ ద వే అని. ఇప్పుడు హోటల్ కూడా చాలా దూరంలో ఉంది. నైట్ 8కి నా రిటర్న్ ఫ్లైట్. ప్రాబ్లం అయితే మీరు ఫ్రీయేనా? ఫ్రీగా అంటే ఫ్రీయే. తీసుకోండి, వీడియో రికార్డ్ చేయండి. ఎప్పుడైనా నేనే సెల్ఫ్ రికార్డ్ చేసేదాన్ని. ఒకరే అంటే కుర్కురేనా? అది కాదండి, పదండి అంటున్నా. ఏం కుర్కురే భాష అది? అది బెంగాలీ. ఓహో, ఓకే మేడం, ఇక్కడే కదా. ఓకే మేడం, స్టార్ట్. చెప్పినట్టే మనం చార్మినార్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. చార్మినార్ని కట్టించింది షాజహాన్. మరి తాజ్మహల్ కట్టింది ఎవడు? ఎవరు కట్టారు? కులీ కుతుబ్ షా. టేక్ 2. సో చార్మినార్ని కట్టించింది కులీ కుతుబ్ షా ఇన్ 1252. అప్పుడు వాడు ఇంకా పుట్ల. మాకు హిస్టరీ తెలీదు, మరి బ్లాగ్ అంతా పర్ఫెక్ట్ ఉండదులే. ఓకే మేడం, కంటిన్యూ. 1 year బ్యాక్ హైదరాబాద్ మొత్తం ఫ్లడ్లో మునిగిపోయింది. చార్మినార్ కూడా మొత్తం ఫ్లడ్లో మునిగిపోయింది. పెయింట్ మొత్తం వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం పెయింట్ వేయడం చూస్తున్నాం కదా. మునిగిపోయిందా? పెయింట్ వేస్తున్నారా? చార్మినార్ జస్ట్ 48 daysలో నిర్మించారు. ఆ 48 days అంటే చూసి వచ్చింది మరి. ఓకే మేడం, కంటిన్యూ. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా? చార్మినార్ దగ్గర ఎక్కువ ముస్లిమ్స్ ఎందుకుంటారో తెలుసా? ఎందుకంటే పెద్ద మస్జిద్ ఉంది కాబట్టి. మరి ఆ పక్క పెద్ద గుడి కూడా ఉంది కదా, హిందూస్ ఎందుకు లేరు? నువ్వు ఆగు మావా, నేను ఏదో ఒకటి అలా వాగుతా. మావానా? అది నా ఊత పదం. ఫ్రెండ్స్ని అలా పిలుస్తాను. సో ఓకే ఓకే, కమిట్ అయిపోయావుగా, బాగానే ఉంది వినటానికి. రెడీ. అక్కడ షూట్ చేయి. అక్కడ? అక్కడ ఇటుతే దూరం జరుగు. ఓకే. చార్మినార్ దగ్గర డైలీ షాపింగ్స్ బాగా జరుగుతాయి. వీడియో చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ మావా, నువ్వు లేకపోతే ఇవాళ చాలా కష్టమైంది నాకు. ప్లస్ ఇస్ మైండ్ మ్యామ్. అవును, ఇక్కడ చాయ్ ఎక్కడ దొరుకుతుంది? తాగాలని ఉంది నాకు. చాయా? పదా తీసుకెళ్తా. ఓకే.
ఇందాక నువ్వు హరి అవుతుంటే ఏదో ప్రొఫెషనల్ అనుకున్నా, కానీ ఇక్కడికి వస్తే ఉప్పల బాల్ లెవెల్లో చేసావు. హలో, నేను ప్రొఫెషనలే. నాకు 320K సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా? ఉప్పల బాల్కి కూడా ఉన్నారులే అంతమంది. ఉప్పల్ బాల్ ఎవరు ప్రతిసారి తెస్తున్నావు? అది ఓ సరుకులే, నీకు తెలీదు. అయినా 320K సబ్స్క్రైబర్స్ అంటే ఈ టాలెంట్తో సాహసమనే చెప్పాలి. 320K సబ్స్క్రైబర్స్ ఉంది దీనివల్ల కాదు, దీనివల్ల. ఆ టాలెంట్ చూస్తే వాళ్ళకేంట్లే, నాకే సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్ తుమ్మి దూస్తో ఏంటి మళ్ళీ కుర్కురే మొదలు పెట్టినరా బాబు, ఇది అవుతుంటే. అది బెంగాలీ. మామ, ఎందుకో వీడియో కొంచెం లెంత్ తక్కువ అనిపిస్తుంది. ఓకే, నేను చెప్పినట్టు చేస్తావా? హాయ్ అండి, మన సబ్స్క్రైబర్ ఇక్కడ కూడా కలిశారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు సూర్య. నేను మేడం వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను, కానీ మేడం ఇదే ఫస్ట్ టైం కలవటం చాలా హ్యాపీగా ఉందండి. అబ్బో మేడం ఎంత తెల్లగా ఉన్నారో తెలుసా? ఏ సోపు వాడతారండి మీరు? బయట దొరుకుతారు షాప్ లో ఆ సోపు? సూర్య గారు, నైస్ టు మీట్ యు. చాలా బాగా అసలు మీరు మాట్లాడారు. హైదరాబాద్ రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. Definitely, తెలుసా? definitely. కోల్కతా అసలు మీరు వచ్చినాక కోల్కతా నుంచి నాకు- వస్తారనుకోలేదు. Let me know. అసలు మేడం కోల్కతా నుంచి Bye, bye, వస్తారని bye, bye, అనుకోలేదు. bye. Like, share and subscribe. Thank you. ఏంటి ఓకేనా? ఏంటి నువ్వు కొంచెం చెప్తే అల్లుకుపోతున్నావు? మనతో డెడికేషన్ అలా ఉంటుంది మరి. సరే, కొన్ని మాంటేజెస్ తీసుకుందామా? పద. అసలు మామూలుగా ఇక్కడ ఇంత స్పేస్ ఉండదు, మొత్తం ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది అనమాట, క్రౌడెడ్ అవుతుంటుంది మొత్తం. సో ఇలా షూట్ చేయడానికి కుదరదు. ఓకే ఓకే. ఆకలేస్తుంది. మంచి బిర్యానీ ప్లేస్ ఉందా ఇక్కడ ఎక్కడన్నా? బిర్యానీయే కదా, చెత్త కొట్టేస్తా పద. బిర్యానీ చాలా బాగుంది, ఎక్కువ తినేసా. కాస్త వాక్ చేద్దామా? పద చేద్దాం. బెస్ట్ బిర్యానీ దట్ ఐ హ్యాడ్ ఎవర్. మీ కోల్కతాలో బిర్యానీ బాగోదా? ఇప్పుడు కోల్కతా బిర్యానీ గురించి ఎందుకు మాట్లాడతావులే? అంత బేడా? బ్యాడా? వెరీ వెరీ బ్యాడ్. బిర్యానీ ఆర్డర్ చేస్తే దాంట్లో పెద్ద ఆలుగడ్డ కూడా ఇస్తారు. ఆలుగడ్డ? హైలైట్ ఏదంటే అప్పుడప్పుడు బిర్యానీలో రోజ్ వాటర్ స్మెల్ కూడా వస్తుంది. వా, ఫ్యాంటాస్టిక్ టచ్ రా. की जो नहीं भालो ना।
ఏంటి? అంటే అస్సలు బాగోదని అర్థం. ఓ, అసలు మీరు కోల్కతాలో ఎందుకు ఉంటున్నారు? యాక్చువల్లీ డాడ్కి అక్కడే జాబ్, సో పుట్టింది పెరిగింది అక్కడే. అదేంటి నీ పేరు చంద్రిక బసు? సౌండింగ్ ఏమో వసులాగుంది, కానీ పిలుస్తుంటే బాగా వచ్చేస్తుంది. అది మా అమ్మ పెట్టిన పేరు. అక్కడ బెంగాలీ వాళ్ళు వాని బా అని పలుకుతారు. మరి అప్పుడు వంశీని బంశీ అంటారా? అంతేగా. సో లవ్ మ్యారేజ్ అనమాట మీ పేరెంట్స్ది. నీకేనా తెలుసు మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అని? ఇంత లో అక్యూ అయితే ఎలా పాపా? క్లియర్గానే తెలుస్తుంది కదా. తెలుగు వాడు తెలుగు అమ్మాయిని చేసుకోకుండా కలకత్తా వెళ్ళి మరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సంబంధాలు చూస్తారే అంత దూరం వెళ్ళి. లవ్వే. ఆహా, నీ బ్రెయిన్ ఏంటి జూలైలో అల్లర్జున్లో వర్క్ చేస్తుంది? నాకు అంత సీన్ లేదులే, కానీ దీన్ని చూస్తే మాత్రం వాడు గుర్తు వస్తుంది. ఏంటి? అదే ఫేస్ బాగుండే వాళ్ళకి కొంచెం ఇది తక్కువ అంటారు కదా. హేయ్, అబాబా, జోక్ జోక్. నువ్వు కూడా బానే ఉంటావు. ఇప్పటి వరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? మనకంత సీన్ లేదులే, కానీ కొంతమంది దూరం నేను సైడ్ కొట్టేవాళ్ళు అంతే. నువ్వు ఎవరికి ప్రపోజ్ చేయలేదా? లేదు, కానీ ప్రపోజ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను 9th క్లాస్ చదివేవాడిని. అప్పుడే మా క్లాస్లో ఒక అమ్మాయి వచ్చింది, సమంతకమని. కేరళ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. మేమిద్దరం కలిసి చాలా బాగుండేవాళ్ళం. ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ లోపు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ కేరళకే వెళ్ళిపోయింది. చేయలేకపోయా. అయినా లవ్ చెప్తే యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు? నేను బాధపడుతుంది నేను లవ్ ప్రపోజ్ చేయగానే తనేదో యాక్సెప్ట్ చేసేస్తాను కాదు, మరి నా లవ్ని తనకి తెలియజేయలేకపోయానని. ఏది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ప్రపోజ్ చేయడం ఎందుకు? తనకు నేను గుర్తొచ్చినప్పుడు ఎవడో ర్యాండమ్ ఫ్రెండ్ స్కూల్లో పరిచయం అయ్యాడు అన్నట్టు గుర్తు రావాలని లేదు. అరే ఒకడు ఉన్నాడు రా, ఆడు మనల్ని చాలా ప్రేమించాడు, మనతో కలిసి తిరిగాడు, ఈ బెస్ట్ ఫీలింగ్స్తో గుర్తు రావాలనుకున్నా అంతే. ఓకే, చూడ్డానికి ఏదో సరదాగా పైకి మాట్లాడతావు, కానీ మనసులో బాగా డెప్త్ ఉంది. తిట్టావా పొగిడావా? ఫ్యాక్ట్ చెప్పా. ఆ, అయినా నీలాంటి సెల్ఫ్లెస్ ట్రూ లవింగ్ అబ్బాయిని కోల్పోవడం తన బ్యాడ్ లక్. రాసిపెట్టి ఉండాలి. అంతే అంటావా? నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? లేదు. అంటే లవ్ చేయకూడదని చేయలేదా, లేక ఎవరు సెట్ అవ్వక అట్లా చేయలేదా? రైట్ పర్సన్ తగలలేదు, సో లవ్ చేయలేదు. చెక్ లిస్ట్ లాంటిది ఉందా? నాకేం చెక్ లిస్టులు లేవు. హా, నాది చాలా చిన్న సర్కిల్, 4 ఫ్రెండ్స్. ఎవరు నాకు కనెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే లైఫ్లో చోటిస్తా, వేరెవరికి ఇవ్వను. కానీ ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ విడిచిపెట్టను. ఓకే. అదేంటంటే తనని లవ్ చేస్తున్నట్టు నాకు కూడా తెలియకూడదు, కానీ తన నా పక్కన లేకపోతే తన యాబ్సెన్స్ నేను ఫీల్ అవ్వగలగాలి. అప్పుడే నేను తనని లవ్ చేస్తున్నాను అర్థం. ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు. అమ్మాయిలు మనసే కాదు, వాళ్ళ మాటలు కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. తిట్టావా పొగిడావా? ఎలివేషన్ ఇచ్చా. హే, అక్కడ ప్లేస్ బాగుంది, నేను డాన్స్ చేస్తా, వీడియో తీస్తావా? నువ్వు డాన్స్ కూడా చేస్తావా? హ్మ్. ఏయ్, తీస్తా పద. ఫోన్ ఇచ్చే.
డాన్స్ ఎలా చేశాను? వర్షపు చినుకులు వెలుగుతో కలిసి పుట్టించిన ఇంద్రధనస్సు అంత బాగుంది. నువ్వు డాన్స్ చేస్తున్న సేపు నాకు ఒక నెమలు కనపడింది తెలుసా. ఫస్ట్ టైం 2 కళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ ఉంటే బాగుంది అనిపిస్తుంది. సడన్ గా రైటర్ అయిపోయావేంటి? అది నేను చూస్తున్న సేపు అలా వచ్చేస్తున్నాయి. అంత బాగా చేశానా? నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక బాణం వచ్చి గుచ్చుకుని తెలుసా. ఎక్తా శ్వాస నీతే పడు. అదేంటి మళ్ళీ? కాస్త ఊపిరాడు నువ్వు. ఓకే ఓకే సారీ సారీ. ఏం చేసావు? కొంచెం సేపు అసలు అర్థం కాలేదు. చెప్పే కదా ఇక్కడేం పెట్టుకోవాలనిపింది, అందుకే చెప్పేశా. నైస్ నైస్ పోయిటరీ. ఉండాల్సిన వాడివే. మర్చిపోయా, ఇక్కడి నుంచి పక్కనే ట్యాగ్ బండి వెళ్దామా? టైం ఎంత అవుతుంది? టైము 5 అవుతుంది. ఓ షిట్, ఫ్లైట్ మిస్ అవుతుంది. ఏం చేస్తున్నావు? పదా. ఓకే ఓకే వస్తున్నా. చందు, మనం దిగిన పిక్స్ అని వాట్సాప్లో సెండ్ చేయి. చేస్తాలే. ఈరోజు చాలా బాగుంది. ఒకటి అడగనా నిన్ను? ఏంటి? నువ్వు కోల్కతా వెళ్ళాక నన్ను మర్చిపోగా? నిజంగా చెప్తున్నా, ఎవరో ఆటోలో తగిలిన ర్యాండమ్ పర్సన్లా లేవు. నాతో క్లోజ్గా ఉండే వాళ్ళతో ఎలా ఉంటానో నీతో అలాగే ఉన్నాను. ఇంత తక్కువ టైంలో ఎవరితో ఇంత క్లోజ్గా అవ్వలేదు, కానీ నీతో ఇలా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. ఇంకొద్ది నిమిషాలే నువ్వు నాతో ఉంటావేమో కదా. నాకు కూడా అదోలా ఉంది, కానీ మనం మళ్ళీ కలవకపోవచ్చేమో. మేబీ. మళ్ళీ మనం కలవకపోయినా నువ్వు నా పక్కనే ఉంటావు. కలిసి ఉండటం అంటే పక్క పక్కన ఉండటం కాదు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వగలగటం. నేను నీతో లైఫ్ లాంగ్ కలిసే ఉంటా. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ సూర్య. నేను కూడా. లాస్ట్గా ఒక పోయిటరీ చెప్తావా? లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా. సూర్యుడి నుంచి తెచ్చుకున్న కాంతితో వెలుగును నింపుకున్న చందమామ లాంటి నవ్వు నీది. దగ్గరికి రాకపోయినా దూరం నుండి నిన్ను చూస్తూ ఉండగలను. సూర్యచంద్రులు ఎప్పుడు కలవరనేది చెప్పే ఈ ప్రపంచానికి ఎదురు వెళ్ళి మరి సూర్యోదయంలో సూర్యాస్తమయంలో నేను కలుస్తూనే ఉంటా. నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోను సూర్య. ఓకేలే, మరీ ఎమోషనల్ అయిపోతున్నాం మనం ఏదో లవర్స్ లాగా. టైం ఎంత? ఓకే, మరి టైం అవుతుంది. మరి క్యాబ్ బుక్ చేద్దామా? యా. హోటల్కి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళి టైం అవుతుందేమో. క్యాబ్ బుక్ అయింది.
టచ్లో ఉండు, ఫ్రీక్వెంట్గా కాల్ అండ్ మెసేజ్ చేయి. ఇట్ వాస్ గుడ్ మీటింగ్ యూ సూర్య. కమ్ టు కోల్కతా. సరే అయితే బాయ్. బాయ్. చందు ఒకసారి డౌన్ చేయవా? ఇది కోల్కతా వెళ్ళాక ఓపెన్ చేయవా? హాయ్ చాందిని గారు, నా పేరు సూర్య, వన్ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్. నా ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అయినా మిస్ అవుతానేమో, కానీ మీ వ్లాగ్ వీడియోస్ మాత్రం ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. వీడియో అప్లోడ్ అయ్యాక వచ్చే ఫస్ట్ వ్యూ నాదే ఉండాలి. చాలా గట్టిగా ట్రై చేస్తాను. అరే ఏంట్రా కొంచెం ఓవర్గా చేస్తున్నాను అనిపించింది నాకు కూడా. తర్వాత రియలైజ్ అయ్యా, మీ మీద నాకున్నది అభిమానం కాదు, ప్రేమ. ఒక మనిషిని అసలు కలవకుండా ఎలా ప్రేమిస్తారని మీరు అనుకుంటారు. నేను మిమ్మల్ని రోజు కలుస్తూనే ఉన్నాను. అదే మీ వీడియోస్, మీరు వ్లాగ్స్లో మాట్లాడుతుంటే మన ఇద్దరం ఏదో పక్క పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు, అలా ప్రతిరోజు మీరు నా పక్కనే ఉన్నట్టు. అలా నా లైఫ్లో ఒక పార్ట్. మనం రోజు నక్షత్రాలను చూస్తుంటాం, వాటి ప్రెజెన్స్ మనకి ఇంత ఆనందాన్ని ఇస్తుందని వాటికి కూడా తెలియదు. నువ్వు కూడా అంతే. 3 years నుండి మీ వ్లాగ్స్ చూస్తున్నా. సారీ 3 years నుండి మిమ్మల్ని ప్రేమిస్తున్నా. నువ్వు రావని తెలిసినా నీకోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు నా ఎదుట లేకున్నా నిన్ను చూస్తూనే ఉంటాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను నా గుండెలోనే నింపుకొని ఉంటాను. ఇలా నీ మీద ఉన్న ప్రేమను చెప్పడానికి నా దగ్గర మాటలు సరిపోవు. అసలు నేను జీవితంలో ఒక్కసారైనా కలుస్తానో లేదో అనుకున్నా, కానీ నువ్వే హైదరాబాద్ వస్తున్నావు అని తెలిసింది. అందుకే ఈ లెటర్ రాస్తున్నా. ఈ లెటర్ని నేను నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ నా ప్రేమ నిజమైతే మాత్రం ఈ లెటర్ మీకు అందుతుంది. నేను ఈ లెటర్ చదివి నిన్నేదో లవ్ చేయమని ఇవ్వట్లేదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి రాస్తున్న లెటర్ ఇది. చదివాక నువ్వు ఇచ్చే చిన్న రెస్పాన్స్ ఏదైనా సరే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జస్ట్ లైక్ సూర్య, నా ఇన్స్టాగ్రామ్ ఐడి. నా దగ్గర ఫోన్పే లేదండి. మీరు ఫ్రీయేనా? ఫ్రీ అంటే ఫ్రీయే. చందు,
రీచ్ అయ్యావు ఎయిర్పోర్ట్కి? లెటర్ చూసాను సూర్య. అసలు ఆ లెటర్ని నీకు ఇస్తాననుకోలేదు. ఈ యూనివర్సే నాకు హెల్ప్ చేసింది. లేకపోతే పొద్దున్న నేను ఎక్కిన ఆటోలో నువ్వు రావటం ఏంటి, మళ్ళీ నువ్వు నాతో కలిసి ఫుల్ డే స్పెండ్ చేయటం ఏంటి? నువ్వు చెప్పాలనుకున్నది లెటర్లో రాసావు, కానీ నేను చెప్పాలనుకున్నది వింటావా? చెప్పు. నేను నీ దగ్గర నుంచి వెళ్తుంటే దూరంగా వెళ్తున్నట్లేదు, దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. నిన్ను పొద్దున చూసినప్పుడే ఎందుకో తెలియదు నచ్చేసావు. అనుకోకుండానే కలిసి ట్రావెల్ చేసావు, తెలియకుండానే చాలా దగ్గర అయిపోయావు సూర్య. ఒక్క రోజులో ఇంత ఎలా కనెక్ట్ అయ్యానో చాలా మ్యాజిక్గా ఉంది. నువ్వు నన్ను 3 years నుంచి ఇంత ట్రూగా లవ్ చేయడం వల్లనేమో నీ లవ్ నన్ను హైదరాబాద్ వచ్చి నిన్ను కలిసేలా చేసింది. ఇదంతా నువ్వు నా పక్కన ఉన్నప్పుడు చెప్పుంటే ఇంకోలా ఫీల్ అయ్యేవాడిని. నేను నీ హ్యాబ్సెన్స్ని ఫీల్ అయ్యాను సూర్య. ఫ్లైట్ మిస్ అవుతుందేమో కదా. ఫ్లైట్ మిస్ అయినా పర్లేదు, కానీ నిన్ను మాత్రం మిస్ చేసుకోలేను. చెప్పా కదా నా సర్కిల్లోకి ఎంత ఈజీగా రానివ్వను, కానీ ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ విడిచిపెట్టనని. ఐ లవ్ యూ సూర్య.